యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. మనకు దేవతలు ఎంతోమంది ఉన్నారు. దేవుళ్ళు పక్కన పెడితే దేవతలు ఎంతోమంది ఉన్నారంటే ఆడవాళ్ళు, స్త్రీలకు సంబంధించిన వాళ్ళు, స్త్రీమూర్తులు. అయితే ప్రత్యేకించి ఇంట్లో ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇంటికి దీపం ఇల్లాలు అని అంటూ ఉంటారు. ఇల్లాలే దైవం అని చెప్పి అంటుంటారు. అంటే దేవతతో పోలుస్తుంటారు ఇల్లాలని. ఎందుకని అంటే ఇంతమంది దేవతలు ఉన్నారు, ప్రత్యేకించి ఇల్లాలిని దైవంతో సమానంగా పోల్చటం వెనకాల అర్థం ఏంటి? ఇది చాలా గొప్ప విషయము. భారతీయ మహిళ లేదా స్త్రీ నిత్యాగ్నిహోత్రురాలు. అంటే అండి అగ్నిహోత్రం అంటే ఎప్పుడు అగ్నికి దగ్గరలో ఉంటుంది ఆమె. అవును. దీపం వెలిగిస్తుంది, వంట వండుతుంది, వండుతుంది. చుట్టాలకు కాఫీ టీలు కానీ ఏది కానీ ఎప్పుడు వంటింట్లో వెలిగిస్తూనే ఉంటుంది. అవును. నిత్యాగ్నిహోత్రురాలు అని అర్థం. అంటే చాలా శక్తివంతమైనది భారతీయ మహిళ అని అర్థం. మరి ఇంటికి ఇల్లాలే దైవమని, ఆమె ఆమె మార్గదర్శకాలని ఎన్నో మనకు ఉదంతాలు ఉన్నాయి. ఇలా చెప్పుకోవాలంటే మనకు పురాణాల దాకా వెళ్ళకపోయినా కానీ ఈ మధ్యకాలంలోనే కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ, వాళ్ళకు చాలా పెద్ద కుటుంబం, కొన్ని వందల ఎకరాలు వాళ్ళకు వరి పైరు పండుతుంది. ఒక్కసారి పంట పండిందంటే ఒక 2 లారీలు అట్లా బియ్యం కూడా అన్నదానం కింద ఉచితంగా ఇచ్చేంత స్థాయి వాళ్ళది. వాళ్ళ ఇంట్లో అందరికన్నా చివరి వ్యక్తి బాగా చదువుకున్నాడు. పెద్దవాళ్ళంతా ఈ వ్యవసాయం ఎక్కువగా పొలాలు ఉండడం వల్ల వ్యవసాయ పనులు పెద్దగా చదువుకోలేకపోయారు. చిన్నవాళ్ళని చదివిచ్చారు. మంచి స్థాయిలోనే చదివాడు. మారుతున్న కాలానుగుణంగా చూస్తే వీళ్ళకు ఇప్పుడు ఇన్ని లెక్కలు చూసుకోవడము తలకు మించిన ప్రాణం తోక్కొస్తూ ఉంది, తలకు మించిన భారంగా ఉంది. ఎట్లా చదువుకున్నాడు కదా, అకౌంట్స్ మొత్తం మన చిన్నోడు చూసుకుంటాడని అతనికి అప్పచెప్పారు. చక్కగా అతను కూడా ఎందుకు ఒకరి కింద మనం ఉద్యోగం చేయాల్సినంత అవసరం మనకేముంది, మనకు ఉన్నంత మనం ఎంతో ఇస్తున్నాము, ఎంతోమందికి ఉపాధి ఇస్తున్నాము అని అతను అకౌంట్ సెక్షన్ చూసుకుంటున్నాడు. వాళ్ళ స్థాయికి తగినట్లు వాళ్ళు అతనికి కూడా పెళ్లి చేశారు. ఆమె వచ్చింది, ఆమె ఆ ఇంటికి ఇల్లాలే, ఆమెకు సంతోషంగానే ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు. కానీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేశారు, ఈ అమ్మకు ఎగబెట్టారు. మీ బావాళ్ళు ఎవరు చదువుకోలేదు, మీ ఆయనే చదువుకున్నాడు, అన్ని లెక్కలు ఇతనే చూసుకోవాలి, ఇతను ఒక కూలి వాళ్ళగా వాడుకుంటున్నారు, కాబట్టి ఇతనే మొత్తం చేస్తున్నాడు, వాళ్ళు పంచుకునేస్తున్నారు, ఇతను లేకపోతే వాళ్ళు లేరు, వాళ్ళు చదువుకోకపోయినా కానీ వాళ్ళకి సరిసమానమైన వాట, అన్నీ చదువుకొని చక్కగా ఉద్యోగం చేసుకుని సిటీలో నిన్ను పెట్టుకుని బతకాల్సిన వ్యక్తి ఇక్కడ ఆ లెక్క అడిగితే చెప్పాలి, ప్రతి ఒక్కరికి అడిగితే లెక్క చెప్పాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి, ఇలా చెప్పించేస్తారు. వాళ్ళ ఇంట్లో దేవతారాధనలు అద్భుతంగా జరుగుతాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మాటలు నమ్మి ఏం చేసింది, వాళ్ళు అమ్మవారి భక్తులే, అందుకే వాళ్ళకి అంత సంపదలు వచ్చాయి. ఈమె ఏం చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా భర్త నీ దగ్గర ఉన్నాడా, పోతే ఆ అకౌంట్లని ఈ అకౌంట్లని పోతాడు, వారం రాడు, వీళ్ళు వెళ్ళొచ్చు కదా, వీళ్ళ భార్యలో హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఉన్నావా సంతోషంగా, ఇతనే ముందు పరిగెత్తాడు, మీ వల్ల కాదు, మీరు లెక్కలు చూడలేరు, నేను చూసుకొస్తాను వెళ్తాడు. కొత్తగా పెళ్ళైంది, నీకేం సంతోషం ఉంది, నీ భర్తతో నువ్వు ఎంతసేపు ఉన్నావు, ఇలా స్పూన్ ఫీడింగ్ చేసేసారు. మరి నేనేం చేయాలి, దేవుని ప్రార్థన, నా భర్త నా దగ్గర ఉండాలని ప్రార్థించు, అది కూడా వీళ్ళే చెప్పించారు. ఏమి దీపం పెట్టడం అమ్మవారి ముందు, నా భర్త నా దగ్గర ఉండాలి, నా భర్త ఎక్కడికి వెళ్ళకూడదు, నా భర్త నా దగ్గర ఉండాలి. అమ్మవారిని ఇలాగే పూజిస్తామంటే ఒక 3 నెలలకు ఆమె కూడా విసుగొచ్చింది. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేయాలంటే అకౌంట్స్ అంతా కొలాప్స్ కావాలి. ఈమె దీపం పెట్టి మరి అదేమడుతుంది, మేము ఇంకా అభివృద్ధి చెందాలి, మేము గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళాలని అడగడం లేదు, నా భర్త నా దగ్గరే ఉండాలి, నా భర్త ఎక్కడికి వెళ్ళకూడదు. అంటే ఈమె భర్త ఎక్కడో బందీకాలంలో ఉన్న రేంజ్లో ఫీల్ అయిపోయి బాధపడుతూ దీపం పెట్టి మరి ప్రార్థిస్తాం.
వన్ ఫైండ్ అమ్మవారు కూడా ఎన్ని రోజులు చూస్తున్నాము కూడా విసుగొచ్చింది. ఇప్పుడు ఈమె ఇక్కడికి రావాలంటే అక్కడ భర్తకు పని ఉండకూడదు. అవును. తుఫాన్ వచ్చింది, పంటలంతా నష్టమైనాయి, అంతా కొలాప్స్ అయింది, ఎక్కడికక్కడంతా ధ్వంసం అయిపోయింది, భారీ స్థాయిలో నష్టాలు జరిగాయి. ప్రకృతి ఆమె ఒకసారిగా ఉగ్రరూపం దాల్చేసింది. ఇంకా నీ భర్త నీకు అప్పగిచ్చేస్తాను, పనే లేకపోతేనే నీ భర్త నీ దగ్గర ఉండగలడు, నీ భర్తకు పనే పెట్టనని చెప్పేసి చేసేసింది. అలాగలాగలాగా మొత్తం వాళ్ళకు ఏ పని లేకుండా అయిపోయింది. ఇతను ఖాళీగా అయిపోలేదు, ఏ పని ఏం లేదు, ఇంక చిన్నోడికి పని లేదు, పెద్దోడికి పని లేదు అనే స్థాయి తీసుకొచ్చేసింది. ఇంకేం చేద్దాము, పని లేకపోవాలంటే ఇంకా అమ్మవారి ఆగ్రహానికి గురైంది. ఈమె పెట్టి అలా ఆరాధిస్తూ ఉంది. ఇంకా అలాగే ఇక్కడికి 3 నెలలు 6 నెలలు అయింది. ఏమి నీకేం పని లేదా, అప్పుడప్పుడు పోతా ఉంటాయి, 24 గంటలు ఇంట్లోనే ఉంటావా, ఏం చేస్తావు, ఏమి బోరేసింది. మరి ఉన్నదంతా పోయింది, మనం ఒకరికి ఇస్తాము లారీలుగా, కానీ ఇప్పుడు మనం తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాము. మనం నువ్వు పూజించకూడదు అమ్మవారిని, మళ్ళీ మన సంపదలు మనకు రావాలని, మళ్ళీ మన విలువలు మనకు రావాలని నువ్వు పూజించవచ్చు కదా అని భర్తనే ఇక్కడికి. అప్పుడు అరే మనం ఏం చేశాము, నా భర్త నా దగ్గర ఉండాలన్నాం, భర్త మన దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఏమైంది పరిస్థితి, అంతా నష్టం. దేవతను ఏం చేసాము, మనము విసిగించాం, ఆమె ఒకసారి కన్నెర చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, భర్త నువ్వేంది 24 గంటలు ఉంటున్నావు, చదువుకున్నావు, ఏం పోలేవో బయట అని మనమే విసుక్కుంటున్నాం. అదే దీపం పెట్టి అదే ప్రార్థన మనము అమ్మవారిని అభివృద్ధి చేయమని కోరుంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం ఏం చేసాము అని ఆమెకే మొత్తం బోధపడింది. తిరిగి మళ్ళీ అదే ఇది తను చేస్తుంటే రాలేదు సంపద. ఏమి పెట్టుకుని గుమస్తాయం కాదు కదా అమ్మవారు, ఈ అంటే ఇవ్వడం, తోంటే తోసేయడము. అంటే నిత్యాగ్నిహోత్రాలు అన్నాను కదా, వీళ్ళ దీపం పెట్టి ఏం చేస్తున్నారు, మంచి కోరిందా చెడ్డ కోరిందా? అది ఒక రకంగా ఆమె మంచి అనుకుంది, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు కదా, చెడు జరిగింది. కాబట్టి ఏ స్త్రీ అయినా సరే ఆ ఇంటిని ఉద్ధరించాలన్నా స్త్రీనే, ఆ ఇల్లు క్షీణించిపోవాలన్నా స్త్రీనే. మంగళసూత్రం ధరించేది స్త్రీలే, వివాహ విషయంలో స్త్రీలకే బలం ఎక్కువ. చాలా మందికి గురుబలాలు అవుండా ఇవ్వండి అంటారు అబ్బాయిలకు, వాళ్ళకి ఏ బలం అవసరం లేదు, తన కాబోయే బరకు గురుబలం ఉంటే చాలు, ఇతను పోయి ఆమెకు మూడైపోతాడు. అబ్బాయి జాతకం కూడా డమ్మి, అవునా, మంగళసూత్ర ధారణ చేసేది ఆమె మాంగళ్య బలంతో ఇతనికి ఆయుష్ పెరుగుతుంది. అల్పాయుషుడు కూడా ఆమె భార్య కాగానే పూర్ణాయుషుడు అవుతాడు. ఆమె మంగళ సూత్రం ధరిస్తుంది కాబట్టి ఆమె మాంగళ్య బలం అంటారు, కానీ ఇతనికి చెప్పరు బలం. అదే స్త్రీకి మాంగళ్య బలం తక్కువ ఉంటే పూర్ణాయుషుని కట్టుకునేదంటే ఆమెకు మాంగళ్య బలం లేదు, అతనికి అల్పాయుష్ వచ్చేస్తుంది. ఆమెకు మాంగళ్య బలం లేదు, మంగళసూత్రం ఎక్కువ రోజులు ఉండేదానికి లేదు. అంటే ఇతను ఏమవ్వాలి, ఇతను అవయోగం అవ్వాలి. కానీ అతని జాతకాన్ని కూడా దృష్టిలో సెకండరీనే. ఓకే, నెంబర్ 1 సీరియల్ నెంబర్ 1 స్త్రీనే. కాబట్టి గర్భాన్ని ధరించి బిడ్డను సాకి సంతరించి గొప్ప వీరులు చేసేది స్త్రీనే. శక్తి కూడా వాళ్ళకే ఎక్కువ, పూజ కూడా వాళ్ళే చేయాలి. స్త్రీలు ఉన్న కార్యము చిన్నబోవు, స్త్రీలు ఉన్న కార్యము చిక్కులుండు, స్త్రీలు లేని కార్యము చిన్నబోవు, మగవాళ్ళ స్త్రీల వెంటేబడి చచ్చుచుందరయ్య విశ్వదాభిరామ వినురవేమ. ఇది కూడా ఉందా? స్త్రీలు కానీ లేకపోతే ఏ ప్రోగ్రాము సక్సెస్ కాదు. స్త్రీలు ఉన్నారంటే ఏదో ఒక చిక్కులు ఉంటాయి. ఆమె ఏమని చూడడము, ఆమె చైన్ చూడడము, ఆమె శారీని చూడడము, మూతులు తిప్పుకోవడం ఇదే ఉంటుంది. మగవాళ్ళు వీళ్ళ వెనకాల పడి వీళ్ళు చెప్పుకోలేకుండా బ్యాలెన్స్ చేసుకుంటా, అరవలేక, మింగలేక, కక్కలేక, లేకపోతే ఒక సమస్య ఉంటే ఒక సమస్య, అంటే వాళ్ళే డామినేషన్. ఈరోజు ఒక తేనె పెట్టిందంటే కొన్ని వేల ఈగలు తేనె తెచ్చి పెడతాయి. తేనె తెస్తాయి, అక్కడ రాణి ఈగని ఒకటి ఉంటుంది, ఆ రాణి ఈగ దగ్గర మెప్పు పొందాలని తెచ్చిపెడతాయి, రాణి ఈగ తెచ్చిపెడతా ఉంటాయి. రాణి ఈగ కోసం ఒక రాణి ఈగను తేనె పెట్టెలు పెట్టేవాడు ఒక రాణి ఈగలా పట్టుకుని అంటే చేతు మొత్తం చుట్టుపక్కల అన్ని మగ ఈగలను వచ్చి ఏంత పట్టుకునేస్తాయి, పాలిపోతాయి, అంతే. కాబట్టి ఇక్కడ ఇంటికి ఇల్లాలే దైవం. ఆమె డిసైడ్ కాకపోతే ఇంటికి ఇల్లాలే దయ్యం. ఇప్పుడు మనం వారానికి న్యూస్ చూస్తున్నాం, స్త్రీల వల్ల ఎంతమంది మోసపోతున్నారు. వాళ్ళు డిసైడ్ అయితే మోసం జరిగిపోతుంది, ఏమైనా జరుగుతాయి. మనం చెప్పుకోలేం, నోటితో చెప్పలేం, చెవులతో వినలేననే ఘోరాలు జరుగుతున్నాయి.
అదే వాళ్ళు డిసైడ్ అయితే సెకండ్ల మీద ఆ ఇల్లు ఒక వెలుగు వెలుగుతుంది. ఒక విజయవంతమైన వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉంటుంది. అదే వ్యక్తి సర్వనాశనం అయిపోయేదానికి కారణం కూడా ఒక స్త్రీ ఉంటుందని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఓకే. మరి మా సతీ సావిత్రి ఉంది, యమధర్మరాజుని ఓడించింది. అవును. ఇంకా ఆమె ఏ దేవత సపోర్ట్ తీసుకోలేదు, గట్టిగా కూర్చుంది, నువ్వెవరు నా భర్తను తీసుకుని పోవడానికి. అవును. అతను ఓడిపోయాడు. మరి ఆమె ఎంత గొప్ప సాధ్వీమని. అవును. ఇట్లా తీసుకుంటే ఇంటికి ఇల్లాల దైవం అంటే ఇంకా దాన్ని మనం వెల కట్టలేం. అంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏమైనా సాధిస్తారు, ఏమైనా అవుతుంది. ఓకే. అందుకే క్షమయా దరిద్రి అన్నారు. భూదేవికున్నంత సహనం కావాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా, ఆమె దీపం పెట్టి ఏం కోరుకున్నది, నా భర్త నా దగ్గరే ఉండాలనుకుంది. అవును. అతనుకున్న బాధ్యతలన్నీ వదిలేస్తేనే తన దగ్గర ఉండగలడు. ఆ బాధ్యతలను వదిలేయాలంటే అక్కడ ఏది లేకుండా శూన్యం చేసేయాలి. ఇప్పుడు కూడా స్టిల్ నవ్వు ఏ స్త్రీ అయినా వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఏ స్థాయికని తీసుకెళ్ళిపోవచ్చు. వాళ్ళ సంకల్ప శక్తి అలా ఉంటుంది. నిజంగా ఒక మొక్కుకి ఒక కోరికకి ఇంత బలం ఉంటుందా? అలా కోరుకుంటే ఇప్పుడు ఇది ఆమె భర్త పక్కన ఉండాలి అని కోరుకోవడం చేయడం వల్లనే అదంతా కొలాప్స్ చేసేసి తీసుకొచ్చి భర్తను పెట్టేసింది ఇంట్లో. మరి మంచి కోరుకున్నప్పుడు ఎందుకు ఇలా జరగవు అంటారు? దానివల్ల కర్మ సిద్ధాంతం ఎంతో ఉంటుంది, దానికంతా కరెక్షన్ జరిగేదని టైం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి మినిమం అన్న కాస్త జ్ఞానం ఉండాలి. అంటే ఇక్కడ మంచి చెడులు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలైనారు. వాళ్ళ పూర్వజన్మ సుకృత దుష్కృతాలు బట్టి ఈ జన్మలో వాళ్ళ పూర్వజన్మ కర్మ అనుభవించేటప్పుడు ఈ జన్మలో అనుభవించిన సౌఖ్యాన్ని అనుభవించలేరు. ఇప్పుడు ఈ జన్మలో ఏదో నాకు తీరాలి, నేను ఏదో గొప్పవాడిని కావాలి అని ఒక పూజో పరిహారమో ఏదో చేస్తే వీళ్ళకి అది తీరదు. కానీ వీళ్ళు పూజ చేశారు, పూజకి ఫలితం ఉండాలి కదా. మరి ఫలితం ఉండాలన్నప్పుడు తీరలేదంటే ఫలితం లేనట్ట ఉన్నట్ట, లేనట్టు అనుకుంటారు. కానీ ఉంది. ఎలా ఉన్నట్టు? ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ ఎవరో ఒకరు ఈ జన్మలో ఉన్నారు, బతుకుతున్నారు, బాధలు సుఖాలు రెండు కలిసి ఉన్నారు. వీళ్ళు సమస్యలు తీరాలని దేవునికి పూజలు చేశారు. వీళ్ళ సమస్యలు తీరడం లేదు, కానీ పూజలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు గత జన్మలో ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, అక్కడ కుటుంబం ఉంది, అక్కడ వీళ్ళు చనిపోయారు, అక్కడ ఒక శ్మశానంలో వీళ్ళ బాడీ ఉంది, అక్కడ వీళ్ళు ఫోటో పెట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంతకుముందు జన్మలో అలా ఉంటుంది. ఒక 20 జన్మలుగా 20 ఊర్లలో వీళ్ళు పుట్టి 20 జన్మల్లో 20 చోట్ల వీళ్ళ బాడీ పాత పెట్టుబడి ఉంటుంది. గత జన్మ బాడీలు అవి. ఈ జన్మలో మాత్రం వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆయా జన్మల్లో కంప్లీట్ చేయకుండా కొంత కొంత కర్మ మిగిలిపోయి ఉంటుంది, అంతా కాదు. ఇదంతా కూడా మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకున్నారు కదా వీళ్ళు, వీళ్ళ అకౌంట్లో పాత బాకీ కింద వీళ్ళ అకౌంట్లో ఉంటుంది. గత జన్మ కర్మ అంటే అది. మీకు ఒక 20 జన్మలు చెప్పాను, అది 40 జన్మలు కావచ్చు, ఎన్ని జన్మలు కావచ్చు, అంతా కూడా కంప్లీట్ చేయలేరు, కొంత కొంత మిగిలిపోతుంది. అది బ్యాంక్ బ్యాలెన్స్ లాగా, ఒక బ్యాంక్ లోన్ లాగా మళ్ళీ ఈ జన్మలో వెంటనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో చేసినటువంటి ఉన్న సమస్యకు వీళ్ళు పరిహారం చేస్తారు. పరిహారానికి ఆ యొక్క ప్రభావం ఏం చేస్తుంది, గత జన్మ పాత బాకీని బర్న్ చేస్తూ ఉంటుంది, క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా నీ బాకీ, పాత బాకీ తీరిపోవాలి ముందు సీరియల్ గానే తీసుకుంటుంది. యూనివర్స్ ఒక ఆర్డర్ లో ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు నేను చేస్తా ఉంటే కూడా నాకు తీరలేదు అని వీళ్ళు అనుకుంటా ఉంటారు. చేసిన సేపు బాగుంది అంటే గత జన్మ కర్మ మెల్ట్ అవుతుంటే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. అది వీళ్ళకి తెలియదు ఆనందం ఎందుకు వస్తుందని. ఇప్పుడుండేది చివరి ప్లేస్, సీరియల్ గా 1, 2, 3 అని తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళు చేయగా 1 ఫైన్ డే అది క్లీన్ అయిపోతుంది. అది ఇప్పుడు ఈ లాజిక్ తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ చేయాలి. అవును, తీరిపోవడానికి ఎప్పుడైనా జీరో కావాల్సిందే కదా, నెగటివిటీ జీరో కావాలి కదా. కానీ అలా అవుతుందంటారా, సాధ్యమే అంటారా? అంటే తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో పాప పనులు చేస్తూ ఉంటాము, మాటల ద్వారా కానివ్వండి, చేతల ద్వారా కానివ్వండి. అలా చేస్తున్నప్పుడు ఇది తగ్గించుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది? మనం దారిలో వెళ్తూ ఉంటాము, ఒక వ్యక్తి లేదా ఒక అబ్బాయి ఒక మంచి స్పీడ్ రేస్ బైక్ ఒకటి తీసుకుని ఇలా ఇలా పడుకుంటూ ఇలా విపరీతం శబ్దం చేసుకుంటూ ఫుల్ ట్రాఫిక్ లో కూడా వాయు వేగం తెలిపోతాడు. ప్రతి ఒక్కరు తిడతారు, వాడికి ఏమొచ్చింది, వాడికి ఏమొచ్చింది, వాడు ఎవరు తిట్టలేదు, కానీ అందరూ వాడిని తిడుతున్నారు. వాడిని తిట్టే రైట్స్ అయితే లేవు, వాడు తప్పు చేసుకుంటే వాడు అనుభవిస్తాడు, కానీ తిట్టకుండా వీళ్ళు ఉండలేరు. అలా అనిన దానికి మైక్రోలో కొంత వచ్చి కర్మ అంతే కూర్చుంటుంది. ఇక్కడ ఎవరు గొడవ పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏమొచ్చింది పోయేదానికి అంటాం. ఆ మాటనే రైట్స్ మనకు లేవు. వాళ్ళకి తిమ్మురు పట్టు తిని నరకను కొట్టుకుంటున్నారు. వాళ్ళు తిట్టిందని కూడా కొంత మైక్రోలో కొంత, ఇలా సాయంత్రం కొంత మనం అక్కడక్కడ కొంత 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 ఎత్తిన పెట్టుకొస్తాం కర్మ. ఇదేమవుతుంది,
ఇది తడిసి మోపిడి అవుతుంది. కొంచెం కొంచెం కాస్త చిన్న చిన్న సూక్ష్మ స్థాయిలోనే కొంత మనం ఎవరిని తిట్టే రైట్స్ మనకు లేవు. అవును, మనం తిట్టే రైట్స్ ఎవరికి లేవు. అంతే. అయినా మనం సమాజంలో కొన్ని చూసి ఏదో ఒకటి అనకుండా ఉండలేము. ఉండలేం. దీనికి ఒక చక్కటి పరిహారం ఏంటంటే, ఒక పెళ్ళిడికి వచ్చినట్టు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూర్చోబెట్టి ఆమె జగన్మాతగా భావించి చీర సార పెట్టి ఆమెకు గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టి చక్కగా బట్టలు పెట్టి ఆమె చేతితో అక్షింతలు వేసుకుంటే ఆమె సంతోషంగా వేస్తుంది. అమ్మాయి అయ్యో నాకు ఇంత మర్యాద చేశారని నన్ను దేవతగా భావించాను. అప్పుడు ఎప్పుడైతే నెత్తిన వేస్తుందో ఇవన్నీ గబ్బిలాగా ఎగిరి పుడుస్తాయి. ఇదొక పరిహారం. అలా అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటే అది క్లెన్జింగ్ అవుతుంది. అందుకే నవరాత్రులు వస్తే ఒక్కొక్క వయసులో నాకు అమ్మాయిని ఒక్కొక్క రోజు తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజలు చేసి దేవతగా భావించి పూజిస్తారు. కుమారి పూజ అని చెప్పి. ఓకే, ఇటువంటి వాటికి మన సైడ్ వాళ్ళు ఎక్కువగా చెయ్యరు కదా. అయితే ఉన్నాయి ఈ ఆచారం, ఎక్కడ చేసుకున్నా చాలా మంచిది. ఓకే, అప్పుడు ఎగిరిపోతుంది. ఎంత సంతోషం అంటే శ్రీశైలం గేట్లు అంత ఆనందంగా అమ్మాయి ఆశీర్వదిస్తుంది. ఈ చిన్న చిన్న చిరు 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 దోషాలన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇది చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ పూజలు చేసేదాని వల్ల ఫలితం అయితే వస్తుంది. అది మన పాత బాకిని బర్న్ చేస్తుంది. అది కావాలా, అది వదిలేసిన బాణం. అంటే ఏదో మొక్కుకున్నాను, ఆ మొక్కు కోసం అని చెప్పి పలానా పూజ చేశాను, లేదంటే ఆలయానికి వెళ్ళొచ్చాను, అది తీరలేదు కాబట్టి నేను భగవంతుని పూజ చేయటం మానేస్తాను, ఇలాంటి పోకడ ఉంది. ఇలా కాకుండా ఓకే మన కర్మ తరిగిపోతుంది, చేస్తూ చేస్తూ ఉండగా మొత్తం తగ్గిపోయిన రోజు మనం అనుకున్నది మన దగ్గరకు వస్తుంది అనే ఆలోచన ఉండాలి. ఇది ఈ లాజిక్ చాలా మంది తెలియదు. అవును. అప్పుడు ఏం చేయాలి, మనమేదో అనుభవించాల్సింది, మనం చేయాల్సింది, మనం బాధ్యత వహించాల్సింది ఏదో ఉంది కాబట్టే మనం ఉన్నాం. అసలు ఏమీ లేదు అనుకుంటే ఏమవుతుంది, జీరో బ్యాలెన్స్. జీరో ఏంటంటే కర్మ తెగింది రావడం చనిపోయాడు, అదంతా కూడా ఉత్తమ మాటలు అవంతా. కానీ మన కర్మ తెగింది చనిపోయాడు అంటే ఏం బ్యాలెన్స్ లేదు, పాపం పుణ్యం ఏది లేదు. ఓకే, ఇప్పుడు ఈ కర్మ తీరకుండానే చనిపోవడము, మళ్ళీ నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవడం ఎందుకు? ఒకే జన్మలో అది అంటే కొంతమంది పుట్టిన వెంటనే చనిపోతుంటారు, కొంతమంది కొన్ని సంవత్సరాలకి, చాలా తక్కువ సంవత్సరాలకే చనిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ కర్మ ప్రారంభం ప్రకారమే అన్ని సంవత్సరాలు బతకాలి, అది తీర్చుకునేదాకా అన్నట్టుగానే పుడతారు. దీనికి పలు రకాలైనటువంటి విశ్లేషణ చేయాల్సి వస్తుంది. కారణలోకం నుంచి ప్రతి ఒక్కరికి నుంచి పుడతారు. కారణలోకం అంటే మీరు ఏ కారణంగా పుట్టాలనేది అక్కడ నిర్ణయించేది కారణలోకం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పుట్టారు, మీరు పుడుతున్నప్పుడు మీ ఆత్మ గత జన్మ నుంచి ఇంకా మీకు జన్మ తీసుకోవాలి కాబట్టి మాస్టర్స్ మీకు చూపిస్తారు. అమ్మా మీ గత జన్మ ఇప్పుడు ప్రీవియస్ బర్త్లో ఇంత మిగిలిపోయింది కర్మ, దీని ప్రకారం మీకు ఈ విధమైన సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబం మీకు దొరుకుతుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ అప్పుడే పెళ్లి చేసుకుంటుంటారు, అదే ఫ్యామిలీని చూపిస్తారు పేరెంట్స్ని. ఆస్ట్రేలియాలో అదే టైంలో ఒకరు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, జపాన్లో ఒకరు, ఇట్లా 10 ఫ్యామిలీస్ 10 జంటలు చూపిస్తారు. ఫెసిలిటీస్ ఈక్వల్, ప్రదేశాలు వేరంతే. మీరు నాకు ఇక్కడే హైదరాబాద్ కన్నా ఇక్కడే నాకు వీలు చాలు, నాకు వీలుతో ఇక్కడ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతానని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మనమే చూస్ చేసుకోవాలి. ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు, ఫ్రీ సీట్ వస్తుంది, తను సెలెక్ట్ చేసుకుంటాడు నాకు పలానా కాలేజ్ కావాలని. లేదు ర్యాంక్ స్టూడెంట్ కాదు, అతనికి తక్కువ స్థాయి కాలేజెస్ వస్తాయి, మనం ఎంచుకోవాల్సిన అవకాశం ఉండదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇదే నువ్వు తీసుకోవాలి. ర్యాంక్ స్టూడెంట్కి తను ఎంచుకున్నది. ఇప్పుడు కర్మ తగిన వాళ్ళకేమి, నీకే దుష్కర్మ లేదు బాబు, సత్కర్మే ఇంకా నీకున్నట్లు. కాబట్టి నువ్వు మంచి కుటుంబాలు నువ్వు ఎక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. పుట్టగానే గోల్డెన్ స్పూన్తో పాలు తాగిపించే 2 ఫ్యామిలీస్ పుట్టచ్చు. బ్యాలెన్సెస్ ఇలా ఉంటాయి. ఇప్పుడు పుట్టగానే ఒక వ్యక్తి చనిపోతాడు, అతను వచ్చి బాబు నువ్వు పశుపక్షాదులోకి జంతువుల్లోకి వెళ్ళాలి, నువ్వు మనిషిగా పుట్టేదానికి లేదు అంటారు. అట్లా కాదు, నేను మనిషిగానే పుట్టాలని ఫటక్కని వాళ్ళు ఏమరచి వచ్చేస్తాడు. వచ్చి ఇక్కడ పేరెంట్స్ మధ్యలో దూరేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, పుట్టగానే మళ్ళీ ఏది పట్టుకొని పుడుస్తారు. అది పుట్టగానే చనిపోయాడంటే ఇవి తప్పించుకొచ్చాడని. కొంతమంది తప్పించుకోరు, పుట్టిపోతారు. వాళ్ళు ఫెసిలిటీస్ కట్ చేస్తారు పైన. ఫెసిలిటీస్ అంటే వాళ్ళ చెత్త కుప్పలు ఎరుకుని తింటూ ఉంటారు. వాళ్ళకి సమాజంతో పనే ఉండదు, ఎక్కడో పడుకో ఉంటారు, ఆకాశం చూసుకుంటూ ఉంటారు, వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు. వాళ్ళన్ని స్విచ్లను కట్ చేస్తారు. వాడు మనిషిగా పుట్ట అంతే అనుకోరు, పుట్టిని. అందుకే మనిషిగా పుట్టి దరిద్రుడిగా బతికేదానికన్నా కోటేశ్వరుడి ఇంట్లో కుక్కగా పుట్టచ్చు అంటారు. వాడు నాన్నకారు పెడతాడు దానికి జ్వరం వస్తే ఇల్లంతా ఏడుస్తారు, దానికి ఆ జ్వరం తగ్గిపోతే ఇల్లంతా పండగ చేస్తారు. వాస్తవమే. అందుకే వాళ్ళంతా ఎవరు వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు, పాన్ కార్డులు ఉండవు, ఓటర్ ఐడీలు ఉండవు, ఏముండవు, వాళ్ళకు లెక్కలోనే లేరు.
వాళ్ళకంతా ఒక కుప్పతోటి కనిపిస్తే వాళ్ళకు ఒక సంపద ఉన్నట్టు అక్కడ ఆ, ఆడ ఏరుకొని తినేసి హాయిగా మళ్ళీ ఆడ ఇంకో చోట గోడ కింద పడుకుంటారు. అలా మనిషికి పుట్టడం ఎందుకు? ఫెసిలిటీస్ పైన కట్ చేస్తారు. ఓకే. వాడు అక్కడ మాస్టర్స్ని ఏమార్చినట్టు. ఇది ఆత్మవిద్య కింద వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడేది. ఆహా. కాబట్టి మన స్థితికి తగినట్టు మనము కర్మను ఎంచుకుని కర్మ సంబంధమైన కుటుంబాన్ని మనం ఎంచుకున్నామంటే ఆడ మనం దాన్ని మెల్ట్ చేయొచ్చు. ఓకే. ఇంకొంచెం విజ్ఞానం సంపాదించుకుని ఇంకొంచెం ఉన్న ఉత్తమ జన్మకి వెళ్ళాలి. మోక్షం కోసం ప్రయత్నించకూడదు. మోక్షము నాకు కావాలి, నాకు మరో జన్మ వద్దు అంటే వాళ్ళు కర్మ నుంచి తప్పించుకుంటున్నట్టు, ఇంకో ఉత్తమ జన్మ నుంచి వాళ్ళు వద్దు అనుకుంటున్నట్టు. మోక్షం అనేది ఇప్పుడు నేను చెప్పే వర్షం ప్రకారము మోక్షం అనేది ఏదంటే అన్నింటినీ తప్పించుకొని పోతున్నట్టు తెలివిగా. ఉత్తమ జన్మకి వెళ్ళాలి, ఉత్తమోత్తమంగా మళ్ళీ పుడుతూనే ఉండాలి. అంటే జన్మరాహిత్యాన్ని కోరుకోకూడదు. నేను కైలాసంలో ఉండాలంటే కైలాసంలో ఉంటే ఒక నెల కూడా ఒక వారం రోజులు ఉంటారు తెలుసా మీకు? అవునా? పరమేశ్వరుడు మెడిటేషన్ చేస్తుంటాడు, పార్వతీదేవి చక్కగా ఆమె కూర్చో ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. అక్కడ సూపర్ మార్కెట్ ఉండదు, ఒక టీ స్టాల్ ఉండదు. అంటే అప్పుడు మనం ఆత్మగానే ఉంటాం కదా, ఇవన్నీ మనకెందుకు? కరెక్టే, బానే ఉంది. ఎంతసేపు చూస్తాం వాళ్ళ మొక్కలు మనం? ఒక విధంగా బోర్ అయిపోతుంది. నేను ఫన్నీగా చెప్తున్నా, ఒక విధంగా వాస్తవం దగ్గర చెప్తున్నా. అదే అనుగ్రహం, భగవద్ అనుగ్రహంతో మంచి జన్మ వచ్చి అదే దేవుడు ఆరాధన ఇక్కడ చేసుకోవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరగచ్చు. శివరాత్రికి చక్కగా వేడుక చేసి ఒక 1000 మందికి భోజనం ఎక్కడ చేస్తాము. మళ్ళీ ఎప్పుడైతే తల్లి కడుపులోంచి బయటపడతామో మళ్ళీ ఈ వీటిలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాం కదా. అది ఉత్తమ జన్మ అని చెప్పి తీసుకున్నా ఇక్కడ మళ్ళీ ఏదో కర్మలు చేస్తాం కదా. అంటే ఇక్కడ కర్మలు చేయకుండా కూడా ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానంతో బతకగలిగే అదృష్టాన్ని తీసుకొని రావాలి ఇక్కడికి. ఎవరిని చేస్తున్నా మనము తామరాకు మీద నీటి బొట్టు వలె ఎలా ఉండాలో ఆ జ్ఞానం సంపాదించుకోవడమే ఉత్తమ జన్మ. నిజంగా అన్నింటిని చూస్తూ దేనికి చలించకుండా. కాబట్టి ఇక్కడ బుద్ధి సూక్ష్మాలు చాలా ఇంపార్టెంట్, ప్రభావితం చేస్తాయి. అవును. ఏదో సినిమాలో ఏదో లక కానీ రారా రారా అంటాయి చూడు, అలా అంటూనే ఉంటాయి పరిస్థితులు. అవునవును. మనమే పోకూడదు. అంటే ఆలోచనకు పదును పెట్టాలి. చేయకూడదా? సూక్ష్మంగా ఆలోచిస్తే చాలు. ఓకే. ఔషధం చేదుగానే ఉంటుంది, విషం తీయగానే ఉంటుంది. విషం తింటే మనకు స్పాయిల్ అవుతాము, ఔషధం తింటే మనం కఠినంగా ఉన్నా కానీ మనం కాపాడబడతాము. అవును. మరి గొప్ప వాళ్ళు కారణ జన్మలో పుడతారు కదా, లోకానికి ఒక మెసేజ్ ఇచ్చి ఇలా పోవాలని ప్రపంచానికి ఒక మార్గదర్శకులై వాళ్ళు సింపుల్గా బాడీని నవ్వుతూ టాటా చెప్పేసి వెళ్ళిపోతారు. వివేకానంద స్వామి, జీసస్ క్రైస్ట్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేది సమాజానికి ఒక పెద్ద మేలుకొల్పు చేసి ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చేసి పోవడం వాళ్ళ బాధ్యత. అంతేగాని వాళ్ళు ఇక్కడ రిలేషన్ బిజినెస్ చేసేదానికి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కోసం రారు వాళ్ళు. వాళ్ళ ఆలోచనలు అంతా ఏంటంటే సమాజ ఉద్ధరణకు వస్తారు. అది ఉత్తమ జన్మలు అట్టు ఉంటాయి. ఆ స్థాయికి మనం వెళ్ళాలని మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఆ విధంగానే మనకు ప్రకృతి మొత్తం క్లియర్ చేస్తుంది, ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది. వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. దీనికేమి మనకు ఎక్కడో ఎంఆర్ఓ సర్టిఫికెట్, ఇంకొకరి పర్మిషన్, ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు. మనమే మానసికంగా ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ మనమే చేసుకోవచ్చు, మనం బ్రెయిన్ ఆర్డర్లోకి తెచ్చుకోవచ్చు. ఇదే సాధన. ఈ సాధన పదును పెట్టే కొద్దికి మనం ఈ భూలోకం పైన ఇంకో భూలోకాన్ని చూడొచ్చు, ఇప్పటికిప్పుడే కూడా చూడొచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఆలోచించే విధానం తెలియనప్పుడు ఏమవుతుంది, మనము ఈ మెటీరియల్ లైఫ్లోకి చిక్కుకునేస్తాం. ఇలా ఆలోచించగలిగితే మన తలపై నుంచి ఎన్నో బరువైన కవచాలు ఎగిరిపోవడం మనమే గమనిస్తాం. చాలా తేలికవుతుంది. ప్రతిదీ లైట్ తీసుకోవాలి. అయితే లైట్ తీసుకోవాలా, స్ట్రాంగ్ తీసుకోవాలనేది ఏం లేదు, కానీ సూక్ష్మంగా ఆలోచించాలి. బుద్ధి సూక్ష్మతలోనే అదే సూక్ష్మంలో మోక్షం ఉందంటారు అండి. అలా సూక్ష్మంగా ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.